చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బాగా? ఎంజాయింగ్ అండి. ఐ లవ్ అండ్ ఐఎమ్ సో లక్కీ. తెలుగు ఇండస్ట్రీలోనే నాకు నిజం చెప్పాలంటే ఒక గుర్తింపు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా వచ్చింది. అండ్ దానికి నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా కృతజ్ఞత పడతాను. అలాగే ఆడియన్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేసుకున్నందుకు. పేరు చెప్పలేదు. తెలుగు ఇండస్ట్రీ రావాలంటే ఎవరు నీకు ముఖ్య కారణం? కె రాఘవేంద్రరావు సార్. ఓకే, ఆయన వల్లనే ఈ రోజు నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను భోజనం తింటున్నాను. సీరియల్ కదా ఫస్ట్ మనోయజ్ఞం సీరియల్. దాని ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకువచ్చారు. ఆయన చేతుల్లో వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. ఏదో ఒక ద్వారా నేను చిన్నగా వచ్చి కొంచెం ఇప్పుడు మీ అందరికీ నేను తెలుస్తున్నాను అన్నట్టయితే ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే, సో మీరేంటి యుఎస్ నుంచి మేబీ ఇండియాకి వస్తే మీరు యాక్టింగ్ ఏనా లేకపోతే? నాకైతే ఈమె చేస్తూ ఉంటే చూస్తుంటాను కదా, రియలీ నేను చాలా మిస్ అవుతాను. చేయాలని చాలా ఇష్టం ఉంది. మీకు కూడా చాలా చాలా ఇష్టం ఉంది. సో అమెరికాలో అమ్మ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చెప్పండి అండి. ప్రమోదిని గారికి మనం ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్ వేసి హోటల్ మనకు అవసరమా? అప్పుడప్పుడు ఆర్టిస్ట్ ని గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ గారు అమెరికాలో ప్రమోదిని గారి డేట్స్ కావాలంటే మీరు ఎవరు ఫ్లైట్ టికెట్స్ వేయద్దు, మనకి డబ్బులు మిగులుతాయి. ప్రశాంత్ని గారిని బుక్ చేసుకుందాం మనం. మేడం డేట్స్ ఫ్రీగా ఇస్తారు. మేడం ఫుల్ సౌండ్ పార్టీ అక్కడ, మనం డబ్బులు ఇచ్చే పని కూడా లేదా. కావాలంటే ఆ ఇంట్లోనే మనకి ఫుల్ 30 బెడ్రూమ్స్ ఉంటాయి అంట వాళ్ళ ఇంట్లో 10 acres లో. ఎనీ టైం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ షూటింగ్ ఉంది, మనకి అకామిడేషన్ కావాలంటే ప్రశాంత్రి గారు ప్లీజ్ కాల్ ప్రశాంతి. దేర్ ఫర్ యూ డెఫినెట్లీ ఎనీ టైం ఎప్పుడైనా. మంచి వాళ్ళ ఆయన అక్కడ ఉన్న టాప్ 10 బిలియనియర్స్ ట్రిలియనియర్స్ లో చెప్తా ఉంటే పాజిటివ్ వైబ్స్ చెప్తున్నారు. చెప్పండి. వాస్తు దేవతలని అశ్విని దేవతలు, సారీ అశ్విని దేవతలు. సో నిజంగా మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ హ్యాపీగా ఉండాలండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు అంకుల్ మీ కూతుర్ల గురించి? ఇంకా మా కూతురు నుంచి చెప్పేదానికి వర్డ్స్ లేదు. ఏం చెప్పాలని నేను చెప్పాను. హ్యాపీగా ఉంటారు, అదే ఆ హ్యాపీ నా కడుపు నిండా ఉంది. సూపర్. అంతే. పిల్లలు అలా ఉంటేనే తల్లిదండ్రులు అంత సంతోషంగా ఉంటారు. నాకేం డబ్బులు వద్దు, ఏమీ వద్దు, వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే నా కడుపు నిండిపోతుంది. ఇదే అండి. ఇప్పుడు చెప్పాలంటే రామం రాఘవం సినిమా కూడా ఒక పేరెంట్స్ మీద ఆధారపడిన ఒక సినిమా. ఆ సినిమాలో చేసేటప్పుడంతా ఆ డాడీ క్యారెక్టర్ ని మా నాన్నలో చూసేదాన్ని. ఒక్కొక్క సీన్ లో కూడా నేను లిజరిన్ పెట్టుకుని ఏడవలే. ఆ సీక్వెన్స్ కి నేను ఏడ్చేశాను. ఆ టైం రిలీజ్ టైం కరెక్ట్ గా మా నాన్నను అదే టైంకి ఇంటికి వచ్చారు. సో ఈ ఒక మూమెంట్ ఏముంది మీరు క్యాప్చర్ చేసింది రామం రాఘవం లాగా, ఇది ఒక నాకు బెస్ట్ మూమెంట్. 21st కదా 21st రిలీజ్. ఆ సినిమా తర్వాత ఇంకా మంచి సినిమాలు ఆఫర్స్ రావాలని ప్రశాంత్ని గారు ఇలానే అక్కా చెల్లెళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ నాన్నకి మంచి పేరు ఇంకా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ నాన్న ప్రేమతో షోలో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. ఇద్దరు ఒకేసారి పెట్టండి. సూపర్. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.